హైదరాబాద్ను మరోసారి భారీ వర్షం ముంచెత్తుతోంది. 2-3 రోజులుగా వర్షం పడుతూ ఉండగా ఉదయం నుంచి కాస్త గ్యాప్ ఇచ్చింది. అయితే మళ్లీ ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, కాళీమందిర్లో ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. హైదరాబాద్ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. 2-3 రోజులుగా వర్షం కురుస్తూ ఉండగా అయితే ఈ ఉదయం నుంచి కాస్త గ్యాప్ ఇచ్చింది. మళ్లీ ఒక్కసారిగా ఇప్పుడు భారీ వర్షం పడుతోంది. కూకట్పల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, కాళీమందిర్లో ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. 2-3 రోజులుగా వర్షం కురుస్తూ ఉండగా ఈ ఉదయం కాస్త గ్యాప్ ఇచ్చింది. మళ్లీ ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, కాళీమందిర్లో ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, దీనికి తోడైన ఆవర్తనం, మరోవైపు చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు. మొత్తానికి 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చిరుజల్లుల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ పాండుని అడిగి తెలుసుకుందాం. పాండు, ప్రస్తుతం కొన్ని ఏరియాల్లో వర్షం పడుతోంది కదా, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ ఎఫెక్ట్ రేపు నిమజ్జనం పైన ఎలా ఉండబోతోంది? అంటే ఇప్పుడున్న దీని వరకు అంచనాల ప్రకారం కొద్దిసేపటి వరకు కూడా చాలా ప్రాంతాల్లో అంటే వర్షం లేనట్టుగా ఒక్కసారిగా వర్షం మొదలైంది. ఇది మీరు చెప్పినట్టుగానే సికింద్రాబాద్, జూబ్లీ ప్రాంతం నుంచి మొదలైంది. అంటే ఈ ట్రాఫిక్ అన్న విషయం ఏంటంటే ఇవాళ రేపు నిమజ్జనం కాబట్టి ముందు సెలవులు అనౌన్స్ చేశారు. ఒకటి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు సెలవు అనౌన్స్ చేశారు కాబట్టి సాయంత్రానికి వర్షాలు వస్తాయి అన్న సూచనలు గత 2-3 రోజులుగా హైదరాబాద్ లో మంచి వర్షాలు పడతాయి అన్న సూచనల మేరకు చాలా మంది తొందరగా వెళ్ళిపోయారు. ట్రాఫిక్ జామ్ విషయంలో అయితే పెద్దగా ఇబ్బందులు లేవు, ఎందుకంటే చాలా మంది ఈ టైం వరకు ఇళ్లకు చేరిపోయారు కాబట్టి రోడ్ల మీద పెద్దగా ట్రాఫిక్ జామ్ లేదు. రెండో విషయం, రేపు హైదరాబాద్ నిమజ్జనం విషయంలో మీరు అడిగిన దానికి ఏంటంటే ఖచ్చితంగా ఇది ఇంకొక 15-20 నిమిషాలు ఇదే స్థాయిలో వర్షం పడితే మాత్రం చాలా చోట్ల వర్షం రోడ్ల మీద నిలిచిపోయే అవకాశం ఉంది. ఇది కొంచెం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే స్థాయిలో వర్షం రాత్రంతా ఒకవేళ పడితే మాత్రం రేపొద్దున నిమజ్జనం అనేది చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అన్ని చోట్ల కూడా రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నిమజ్జనం అనేది ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో ఉన్న వాటర్ అసెస్మెంట్ అన్నది కూడా కొంచెం కష్టమే. ఒకవేళ ఉదయం పూట లేదా ఒకవేళ ఉండుంటే మాత్రం వర్షం ఎంత పడుతుంది, ఏ ఏరియాలో ఏంటి అన్నది జిహెచ్ఎంసీకి సంబంధించి ఆల్రెడీ వర్షం ఇవాళ పడుతుంది, మధ్యాహ్నం నుంచి పడుతుంది అనే ఒక అంచనాలు ఉన్నాయి. ఐఎండీ అంచనాలు కూడా మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు సిటీలో చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అన్నది ఒక అంచనా ఉంది. కానీ సాయంత్రం వరకు కూడా అట్లాంటి సూచనలు కనబడబోతే చాలా మంది ఊపిరి తెలుసుకున్నారు. కానీ సడన్ గా వాతావరణ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు వర్షం చాలా చోట్ల దాదాపు సిటీ అంతటా కూడా ఈ వర్షం విస్తరిస్తుంది అన్నది జిహెచ్ఎంసీ అంచనా వేస్తుంది. జిహెచ్ఎంసీ సంబంధించిన మానిటరింగ్ సెల్ నుంచి ఒక 2 నిమిషాల క్రితం మనం మాట్లాడాం. మానిటరింగ్ సెల్ నుంచి కూడా వాళ్ళంతా టీమ్స్ అలర్ట్ చేశారు. ఎక్కడైతే వాటర్ లాగిన్స్ ఉంటాయో, వాటర్ ఉంటుందో ఆ చోట్ల కూడా పోయింది. అదే రేపు నిమజ్జనానికి సంబంధించి ఒకవేళ వర్షం పడితే ముందస్తు ప్రణాళిక ప్రకారం ఎక్కడైతే నీళ్లు ఉంటాయో, ఎక్కడైతే నిమజ్జనానికి మెయిన్ రోడ్స్ ఏవైతున్నాయో వీటిలలో ఇక్కడ వాటర్ అంటే వర్షం కారణంగా ఇబ్బందులు తలెత్తాయి, వాటిని అన్ని క్లియర్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
కానీ Right. ఇది అంచనాలకు మించి ఒకవేళ వర్షం పడితే ఖచ్చితంగా నిమజ్జనం అనేది రేపు ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పోలీసులు కూడా చాలా తొందరగా నిమజ్జనాన్ని మొదలు పెట్టాలి, తొందరగా కంప్లీట్ చేయాలన్న ప్లానింగ్ అయితే చేశారు. కానీ వర్షం ఒకవేళ పడితే అది ఎవరికి ఊహించని పరిణామం Right. కాబట్టి ఖచ్చితంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ పండు.